పరిధిలోని హరిహర క్షేత్ర దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. కుక్కట్పల్లి నియోజకవర్గ పరిధిలోని భరత్ నగర్ హరిహర క్షేత్ర దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ తో పాటు కలిసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. పాలక మండలి చైర్మన్ గా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు పటోళ్ల నాగిరెడ్డి నియమితులైన సందర్భంగా హరివర్ధన్ రెడ్డి వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో వీరితో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, బి బ్లాక్ అధ్యక్షులు వేణు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు పుష్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సత్యం శ్రీరంగం గారు మరి ఈ నియోజకవర్గానికే కాకుండా అందరికీ తలలో నాలుకగా ఉంటూ అతి తక్కువ సమయంలో కుక్కట్పల్లి నియోజకవర్గంలోనే కాకుండా మరి మొత్తం మేడ్చల్ జిల్లాలోనే అందరికీ తలలో నాలుకగా నాకు ఒక మంచి సన్నిహితునిగా, రాజకీయాలు ఎంత కఠినంగా ఉన్నా వాటిని మననం చేసుకొని సీనియర్ నాయకులను, జూనియర్ నాయకులను, మహిళలను అందరినీ కూడా మరి ఉన్నటువంటి సోదరుడు బండి రమేష్ గారికి, అదేవిధంగా మరి ఈనాడు మన పెళ్లి కొడుకు నాగిరెడ్డి, నిజంగా కూడా నాగిరెడ్డికి ఒక పదవి ఇవ్వడం అంటే మనం మనిషిని సత్కరించుకున్నట్టు కాదు, ఒక పార్టీని సత్కరించుకున్నట్టు. నిజమైనటువంటి పార్టీలో పనిచేసినటువంటి మంచి మనసుతో పనిచేసినటువంటి ఒక నాయకుడిని మనం ఒక పదవి ఇచ్చినామంటే అది ఆయన గొప్పతనం కాదు, పార్టీ గొప్పతనం. అది ఆయనకు రావాల్సిందే ఎట్లా. కాబట్టి రమేష్ పైగా మరి అదేవిధంగా ఈ బ్లాక్ అధ్యక్షుడు సోదరుడు వేణు, మరి సీనియర్ నాయకులు వేదిక మీద చాలా మంది ఉన్నారు. ఒకరు చెప్తే ఒకరు చాలా మంది టైం పడుతుంది. నాకు వస్తే ఏమనిపిస్తుంది అంటే ఇది పట్టణంలో కనిపిస్తలేదు, మంచి ఒక ఊరు వాతావరణం లాగా, ఒక గ్రామం లాగా బ్రహ్మాండంగా మంచిగా మనస్ఫూర్తిగా అనిపిస్తుంది ఈ ప్రాంగణంలో కూర్చుంటే. మీ అందరూ కూడా ఇంతమంది నేను అనుకోలే, ఎందుకంటే ఒక బ్రహ్మాండంగా ఒక పెళ్లి అయితే జరుగుతుంటే ఎట్లయితే పెళ్లికి అందరూ వస్తారో చుట్టాలు అందరికీ అందరూ వచ్చి పెళ్లికి అటెండ్ అయినట్టు అనిపిస్తుంది, ఒక ప్రమాణ స్వీకారానికి అటెండ్ అయినట్టు అనిపిస్తుంది. కూర్చోరు. మరి ముఖ్యంగా ఈ యొక్క టెంపుల్ డెవలప్మెంట్ అనేది, ఎందుకంటే ఈ పురాతనమైనటువంటి గుళ్ళు ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు స్థలం కేటాయించి ఈ భరత్ నగర్ కాలనీలో ఉన్నటువంటి అందరితో సంప్రదించి మరి ఒక ఆయన పి జనార్దన్ రెడ్డి అంటేనే ప్రజల యొక్క నాయకుడు, ఒక మంచి మనసున్నటువంటి నాయకుడు, ప్రజల కోసం కొట్లాడు. ఆనాడు నేను రాజశేఖర రెడ్డి గారి టీంలో ఉంటే, నేను రాజశేఖర రెడ్డి గారికి కుటుంబజంగా ఉంటే, పి జనార్దన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి మీకు తెలుసు అందరికీ కూడా కొంచెం వ్యతిరేకంగా ఉంటుండే. నాన్న ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు వ్యక్తిగతంగానే చాలా అభిమానిస్తుండే. అంటే ఒక యంగ్స్టర్, ఒక ప్రజలలోని నాయకుడు ఈ విధంగా ఉండాలని నన్ను ఎంకరేజ్ చేస్తుండే. కానీ మళ్ళీ ఆపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు నన్ను వ్యతిరేకిస్తుండే, ఎందుకంటే నేను రాజశేఖర రెడ్డి గారికి కుటుంబజంగా ఉంది. కానీ నేను పి జనార్దన్ రెడ్డి గారిని చాలా అభిమానిస్తుంది. మరి ఈనాడు ఇప్పుడు నేను కొత్తలు వచ్చినప్పుడు బండి రమేష్ గారి గురించి నాకు పెద్దగా తెలియనప్పుడు ఈ కుక్కట్పల్లి నియోజకవర్గం అంటే ఎవరో హెలికాప్టర్లో దిగుతుంటారో వెళ్ళిపోతుంటారు, బండి రమేష్ గారు కూడా గట్లనే వస్తారో పోతారో అనుకున్నాను. నేను నిజంగా చెప్తున్నా. కానీ ఆయన బిజినెస్ మెన్ కదా, ఉంటాడో పోతాడో ఉండడు అనుకున్నాను నేను. కానీ ఆయన పొద్దున్న లేస్తే మాకడే పోయి ఈయన కష్టపడుతున్నాడు. ఇక్కడికి వచ్చి నేను 24 గంటలు పొలిటికల్ లీడర్ అయినా ఎప్పుడు ప్రజలు ఉంటాడు, ఏదో కార్యక్రమం ఉంటాడు. మరి ఆయన బిజినెస్ వదిలేసిండా ఏం చేస్తుందో నాకు అర్థమైతే, కానీ 24 గంటలు మాత్రం రాజకీయం చేస్తుండో మొత్తం అన్నిట్లలో పాల్పంచుకుంటున్నాడు. నిజంగా కూడా రమేష్ అన్న గారిని నేను అభినందిస్తున్నా. ఇంకోటి, రాజకీయం అంటే ఇక ఎట్లున్నా ఒక కుటుంబం అయినా పెద్ద కుటుంబం కాబట్టి రకరకాల ఎంత కూర్చొని ఒక వేదిక మీద మాట్లాడుకున్నా చిన్న చిన్న మనోభావాలు రకరకాలు ఉంటాయి. కానీ అతి తక్కువ సమయంలో ఆయన అవగాహన చేసుకొని ఎవరితో ఎట్లుండాలి, ఎవరితో ఎట్లా మర్యాద చేయాలి, చిన్నోళ్ళతో ఎట్లుండాలి, పెద్దోళ్ళతో ఎట్లుండాలి అన్నీ సమన్వయం చేస్తూ బ్రహ్మాండంగా పోతున్నాడు. అట్లాంటి బండి రమేష్ అన్నకు మరి వేదిక మీద చాలా మంది నాయకులకు నేను చెప్తున్నా, 26 తర్వాత
డీలిమిటేషన్స్ అవుతున్నాయి. దాదాపు చాలా నియోజకవర్గాలు పెరుగుతాయి. ఒకరికొకరు పోటీ కాదు. దమ్మున్నటువంటి నాయకుడు 26 తర్వాత ఒకరికొకరు పోటీ కాదు. నువ్వు ఎక్కడ చేసుకుంటావో చేసుకో, నువ్వు కాన్స్టిట్యూన్సీ డివైడ్ చేసుకో కానీ అందరూ కలిసి మాత్రం పనిచేయండి. నేను అందుకే క్లియర్గా ఎవరిపైనా ఇలా నా మేడ్చల్ నియోజకవర్గమైనా నేను అదే చెప్తున్నా. కానీ కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు. కుక్కతో గట్ల చేస్తున్నాడు. నేను చెప్పిన ఎవరికొకరు పోటీ కాదు, మనం ఓర్పని వాళ్ళు చేసుకోవచ్చు. దమ్మున ఇప్పుడు రాజకీయ నాయకులు కావాలి, రిక్వైర్మెంట్ ఉంది, అన్ని పార్టీలకు రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే పట్టణం చుట్టూ ఉంటే దాదాపుగా 40-50 సీట్లు పెరుగుతాయి. 40-50 సీట్లు అంటే ఉన్నాం మనం దాదాపు 15-20 మంది ఉన్నాం. అంటే ఇంకా ఒక్క నియోజకవర్గానికి 2-3 రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి ఓరుకోరు పోటీ కాదు, మనస్ఫూర్తిగా మంచిగా ఉందాం అందరం, ఏలాంటి కన్వర్షన్ లేకుండా ఒకరి రెస్పాన్స్ వాళ్ళకి తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ నియోజకవర్గంలో 25 గుళ్ళు ఉన్నాయి. అంటే దాదాపుగా 200 మందికి పోస్టులు వస్తాయి. మళ్ళా మార్కెట్ అని మంచి చెడని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి చైర్మన్ అయిన వాళ్ళకు మళ్ళీ డైరెక్టర్ల కోసం నేను జిల్లా అధ్యక్షుడిగా నన్ను అడిగితే నేను డెఫినెట్గా మళ్ళీ బండి రమేశ్వర గారిని వీళ్ళని అడుగుతా. అన్న మరి మీ దగ్గర 2-3 పేర్లు ఇవ్వమంటే మళ్ళీ ఆయన్ని మీ నియోజకవర్గంలో కష్టపడాలి 3-4-5 పేర్లు ఇస్తే మళ్ళీ వాళ్ళని డైరెక్టర్గా అయిపోయాలి. నేను సొంతంగా నేను తీసుకోను. నాకు అవకాశం నన్ను అడిగినప్పుడు డెఫినెట్గా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అందరి నాయకులతో సంప్రదించి వాళ్ళని అడిగి వాళ్ళు ఇచ్చినటువంటి పేర్లే ఇస్తాం. కానీ అందరం ఒక మంచి మనోభావంతో సోదరుడు ఇంతకుముందు టీఆర్ఎస్ సోదరుడు మాట్లాడారు, నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకు. రాజకీయాలు అనేది ఎన్నికల వరకే పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పేది అదే. ఇక రకరకాలుగా పిచ్చాపాటిగా మాట్లాడుతారు కానీ రేవంత్ రెడ్డి గారి మీద ఏదో మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ 2 ఒకటే అంటారు. ఏదో ఒకటే రాక ఏ వ్యవస్థ చెప్తారు ఎవరు చెప్పారు, కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. కానీ సోదరుడు టీఆర్ఎస్ సోదరుడు చెప్పినట్టు అందరం కూడా రాజకీయాలు అనేది ఎన్నికల వరకే, తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో మంచి చెడుకు అందరం కలిసి పనిచేస్తున్నాం. ముఖ్యంగా మనం కూర్చున్నటువంటి ప్రాంగణం ఒక మంచి దేవాలయం. ఇక్కడ అందరు దేవుళ్ళు ఉన్నారు, మనల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తారు. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ భరత్నగర్ కాలనీలో ఉన్నటువంటి రాజకీయ చైతన్యం నుండి మరి గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఏర్పడి ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకొని ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు బతుకుతూ ఉన్నారు. ఈ యొక్క భగవంతుడి యొక్క ఆశీర్వాదం అందరికి ఉండాలని. నాగిరెడ్డికి ఇదే కాదు, ఇంకా ఏ పదవి వచ్చినా ఏది ఉన్నా నేను బండి రమేశ్వర గారు మనసులో పెట్టుకుంటాడు. కాబట్టి తప్పకుండా మంచి అవకాశాలు వస్తే సీనియర్లకు ఉన్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.